సో సార్ మీరు ఇందాకన్నట్టు మనం పెట్టుకున్న పేరు మన లైఫ్‌ని నిజంగానే ఇంపాక్ట్ చేస్తుందంటారా సార్? అంటే ఈ క్వెషన్ ఏంటి అంటే నిజం చెప్పాలంటే నేమ్ హ్యాస్ దట్ వైబ్రేషన్. ఓకే. కానీ యూ షుడ్ హ్యావ్ గో ఇంటు ద రైట్ స్కిల్ అన్నమాట. ఓకే. ఎందుకంటే నేమ్‌కి వైబ్రేషన్స్ అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద నేమ్. ఇప్పుడు ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఒక ఆల్ఫాబెట్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఈజీగా మనకు అర్థం కావాలంటే నేను చెప్తాను. ఇట్ మైట్ బి లిటిల్ బిట్ ఆడ్. ఇప్పుడు ఎం అని అన్నాం. ఎం అంటే మీకు ఒక ఫీలింగ్, ఒక వైబ్రేషన్ అని ఇప్పుడు జస్ట్ మీకు నేను ఒక పేరు చెప్పి మీరు కళ్ళు మూసుకొని మీకు ఫీల్ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు నేను మదర్ తెరీసా అని చెప్పాను. మదర్ తెరీసా అనగా మీకు ఏం ఫీలింగ్ వస్తుంది? ఇట్స్ పాజిటివ్ ఫీలింగ్. జనరాసిటీ, కేరింగ్, ఆర్ఫనేజ్ అని. yes sir. ఇప్పుడు అదే ఎంతోని మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఒక యాంకరే కానీ ఇప్పుడు మీరు ముమైత్ ఖాన్ అన్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇట్స్ అన్ ఆడ్ ఫీలింగ్ సార్. అంటే అక్కడ అంటే ఓన్లీ ద ఎంకి ఇంపాక్ట్ అనేది చూస్తే మీకు అంత అనిపించదు. వెన్ ఇట్ కమ్స్ టు అ నేమ్ ఆటోమేటిక్ చేంజెస్. yes sir. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ దట్ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్. అయితే న్యూమరాలజీ కూడా వైబ్రేషన్స్ లేదని కాదు, ఉంది. కానీ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ యాడ్ ఆన్స్ అనమాట. కొంతమంది మనకు మంచి గైడెన్స్ కూడా ఉండాలి. నేను ఆ ఉద్దేశంతో నేను బీయింగ్ అ న్యూమరాలజిస్ట్ అన్ని న్యూమరాలజీలనే ఉంది, అందరు న్యూమరాలజీ చేయండి నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ పనిచేయ కారణం ఏంటంటే పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు రాంగ్ డైరెక్షన్స్. సో రిజల్ట్స్ కూడా ఇంకా తక్కువ కాబోతుంది. ఎందుకంటే దే ఆర్ సెలెక్టింగ్ రాంగ్ స్కిల్స్. అది కూడా ఇంపాక్ట్ అవుతుంది.